హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక హెల్దీ టేస్టీ మీల్ ఐడియాను మీతో షేర్ చేస్తాను. అదే క్వినోవా పొంగల్ అండ్ పన్నీర్ రోస్ట్. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇందులో రైస్కి బదులుగా క్వినోవా అంటే కొర్రలు వాడుతున్నాను. కొర్రల్లో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముందుగా క్వినోవా పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక కప్పు వరకు కొర్రలు తీసుకుంటున్నాను. దీనిలో వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కొర్రల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇలా పైన వచ్చిన డస్ట్ పార్టికల్స్ అన్నింటినీ వంపేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇది నేను లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ మనం లేచిన తర్వాత నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకొని 6 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు కందిపప్పు లేదా పెసరపప్పు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నింటినీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక అడుగు మందంగా ఉన్న ఒక కుక్కర్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఆర్ ఘీ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసి వాటర్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొంగల్లో రైస్ కన్నా ఎక్కువగా వెజిటేబుల్స్ అనేది ఉండాలి. వెజిటేబుల్స్ వల్లే చాలా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న క్వినోవా అండ్ కందిపప్పును వేసుకొని బాగా కలుపుకొని ఏ కప్పుతో అయితే మనం కొర్రలు తీసుకున్నామో ఆ కప్పుతో 5 లేదా 6 కప్పుల వరకు వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువైనా ఇబ్బంది లేదు, కానీ తక్కువైతే మటుకు పొంగల్ గట్టిగా అయిపోతుంది. సో వాటర్ పోసుకొని బాగా కలుపుకొని విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు నేను పన్నీర్ రోస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పన్నీర్ రోస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని దానిలో సాల్ట్, అలాగే కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే వేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను కాబట్టి పీసెస్ ఇలా షేప్లెస్గా ఉన్నాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ప్రతి మీల్లోనూ ఇలా పన్నీర్ని యాడ్ చేసుకోవడం వలన ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే మనకు లభిస్తుంది. నెక్స్ట్ 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూతనైతే తీయాలి. ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన కొర్రల పొంగల్ అనేది తయారైపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ దగ్గరే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే కొర్రల పొంగల్ని తయారు చేసుకొని హెల్దీ అండ్ టేస్టీ మీల్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.